మ్యూట్లో ఉన్నారు. ఆశ్రకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమద్ భగవద్గీత 32వ శ్లోకం. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అర్జునుడు హే కృష్ణ, విజయం నా కాంక్షే, నాకు విజయం పొందాలి అనేటటువంటి ఆశ లేదు. నచ రాజ్యం సుఖానిచ, రాజ్యాన్ని సుఖాన్ని పొందాలనేటటువంటి కోరిక లేదు. రాజ్యేన కిం, రాజ్యంతో, రాజ్యాన్ని పొంది ఏం చేసుకోవాలి? హే గోవింద, చూడండి, ఒకే శ్లోకంలో కృష్ణ గోవింద రెండు పదాలు, డిఫరెంట్ పదాలు. కిం భోగైహి జీవితేనవా, ఏ భోగాలను, ఏం భోగించాలి ఈ జీవితంతో? ఇదంతా కూడా ఏంటి అని అంటే దృష్ట ఫలం. ఈ శ్లోకం అంతా కూడా దృష్ట ఫలాన్ని తెలియజేస్తుంది. దృష్ట ఫలం అంటే ఏం చెప్పుకున్నాం మనం? మనకి తెలిసినటువంటి, అంటే మనకి తెలుస్తుంది ఇది ఫలితం, ఇది ఈ కర్మకి ఈ ఫలితం లభించింది అని. ఎగ్జాంపుల్, జాబ్ చేస్తున్నారు అనుకోండి, మంత్ అయిపోగానే శాలరీ ఇస్తారు. అదేంటి అని అంటే దృష్ట ఫలం. మనం పూజ చేసాము, పూజకి ఫలితం మనకి వెంటనే లభిస్తుందా అంటే లభించదు, అది ఎప్పుడు లభిస్తుందో కూడా తెలియదు, అది అదృష్ట ఫలం. ఇక్కడ అర్జునుడు చూస్తున్నదంతా కూడా ఏంటి అంటే దృష్ట ఫలం. ఆ దృష్ట ఫలం ఏంటి అని అంటే, ఇప్పుడు గనక విజయాన్ని పొందితే ఏం లభిస్తుంది? రాజ్యం లభిస్తుంది. కాబట్టి నాకు విజయం పొందాలని లేదు, రాజ్యం లభిస్తుంది. కాబట్టి రాజ్యంతో రాజ్యం నాకు సుఖాన్ని ఇస్తుంది అని కూడా నేను అనుకోవడం లేదు. కిం రాజ్యేన కిం నహ రాజ్యేన కిం భోగైహి జీవితేనవా. ఉన్నోళ్ళందరినీ సంహారం చేసిన తర్వాత ఇంకా జీవించి ఏం భోగాలను అనుభవిస్తాను? అందరూ ఉంటే అందరితో భోగాలను అనుభవించడం సాధ్యమవుతుంది, కానీ ఉన్నోళ్ళందరినీ సంహరించి నేనేం రాజ్యాన్ని అనుభవిస్తాను అనేటటువంటి వేదన అర్జునుడిలో కలుగుతూ ఉంది. ఇక్కడ అర్జునుడికి అలాగే కృష్ణుడి యొక్క ఆలోచన విధానంలో తేడా ఏంటి అనేటటువంటిది చూద్దాం. అర్జునుడు అర్థ కామ ఈ రెండింటినీ కూడా కిం రాజ్యేన కిం భోగైహి అని అంటున్నాడు. రాజ్యం అంటే ఏంటి? అర్థం, ధనం, సంపద. భోగాలు అని అంటే కోరికలు. ధర్మ అర్థ కామ మోక్ష 4 పురుషార్థాలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. అర్జునుడు ఒకటి కామము, ఒకటి అర్థము, ఈ రెండింటి దృష్ట్యానే ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు దేన్ని స్థాపించాలి అనుకుంటున్నాడు? ధర్మాన్ని స్థాపించాలి అనుకుంటున్నాడు. అర్జునుడి ఆలోచన ఏమో అర్థకామాలతో కూడినటువంటిది, భగవంతుడి ఆలోచననేమో ధర్మ రక్షణతో కూడినటువంటిది. అయితే ఇక్కడ
హింస అనేటటువంటిది ధర్మమా అధర్మమా? ధర్మం అండి. సామాన్యంగా హింస అనేటువంటిది ధర్మమా అధర్మమా? హింస అనేది అధర్మం. సామాన్యంగా హింస అనేది అధర్మం. ఇప్పుడు అర్జునుడు ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు అనంటే సామాన్య ధర్మాన్ని తీసుకుంటూ ఉన్నాడు, ఈ హింస అనేటటువంటిది చెయ్యకూడదు అని. సామాన్య ధర్మం ఎప్పుడు మనం ఆచరించాలో అప్పుడు ఆచరించాలి, విశేష ధర్మాన్ని ఎప్పుడు ఆచరించాలో అప్పుడు ఆచరించాలి. ధర్మంలో కూడా ఈ భేదాలు అనేటటువంటివి ఉన్నాయి. సాధారణ ఉదాహరణ, అర్ధరాత్రి పూజలు చేస్తారా ఎవరైనా? లేదు. అదేంటి? ధర్మం కాదు. అర్ధరాత్రి పూజలు చేయడం అనేది ధర్మం కాదు. సూర్యోదయం సూర్యాస్తమయంలో పూజలు చేస్తారు, హారతి ఇవన్నీ కూడాను సూర్యోదయం సూర్యాస్తమయంలో చేస్తారు. మరి ఇదేంటి? సామాన్య ధర్మం. అర్ధరాత్రి పూజలు చేయకూడదు అనేటటువంటి సామాన్య ధర్మం. శివరాత్రి రోజు అర్ధరాత్రి ప్రత్యేక ధర్మం, అది విశేష ధర్మం. ఇది సామాన్య ధర్మం అయితే అది విశేష ధర్మం. కృష్ణాష్టమికి అర్ధరాత్రి చేస్తారు. అలాంటివి ఏంటి అని అంటే విశేష ధర్మాలు. ఇక్కడ కూడా హింస చేయకూడదు అనేటటువంటిది సామాన్య ధర్మం. కానీ ఇది యుద్ధం కాబట్టి యుద్ధంలో హింస అనేటటువంటిది నిషేధం కాదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడు అంటే తర్వాత శ్లోకాల్లో చెబుతాడు, ఈ యుద్ధం వలన నీకు చిత్తశుద్ధి లభిస్తుంది అని. అది సామాన్యంగా అయితే హింసకి పాప ఫలితం అనేటువంటిది లభిస్తుంది. కానీ ఇక్కడ ఇది ధర్మరక్షణ కోసం చేస్తున్నటువంటి యుద్ధం కాబట్టి ఈ యుద్ధం వలన నీకేం లభిస్తుంది అని అంటే చిత్తశుద్ధి లభిస్తుంది. చూడండి, ఏ శాస్త్రంలోనూ కూడా ఉండదు హింస వలన చిత్తశుద్ధి లభిస్తుంది అని. కానీ భగవంతుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు చిత్తశుద్ధి లభిస్తుంది అని. ఇది మన ఆలోచన విధానంలో ఉండేటటువంటి భేదం. సామాన్య ధర్మం, విశేష ధర్మం. 2 పాయింట్స్ చూసాం ఇక్కడ. ఒకటి ఏంటి అని అంటే అర్జునుడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటే అర్థకామాల ఆధారంగా ఆలోచిస్తూ ఉన్నాడు. భగవంతుడు ధర్మస్థాపన ఆధారంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? సామాన్య ధర్మం, విశేష ధర్మం. ఈ రెండింటిని కూడా చూసాం. మూడో పాయింట్ ఏంటి అని అంటే వ్యష్టి సమష్టి. వ్యష్టిగా ఆలోచిస్తున్నంత వరకు కూడాను మనకి ఎలా ఉంటుంది అని అంటే వ్యష్టిగా ఆలోచిస్తున్నంత వరకు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేటటువంటివి పరిమితంగా ఉంటాయి. సమష్టిగా ఆలోచించేటటువంటి నిర్ణయాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ అర్జునుడు ఆలోచిస్తున్నది వ్యష్టిగా ఆలోచిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని విజయాన్ని పొందితే రాజ్యాన్ని పొందుతామని, రాజ్యాన్ని పొందితే భోగాలు అనుభవిస్తామని, ఇదంతా కూడా ఏంటి? తన దృష్టిగానే ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు సమష్టిగా ఎటువంటి మంచి జరుగుతుంది అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నాడు. సమష్టిగా అందరికీ కూడాను క్షేమం జరుగుతుంది ఈ యుద్ధం వలన. ఉదాహరణ ఏంటి అనంటే కొంతమందికి అధిక సంపద ఉంది, కొంతమందికి తక్కువ సంపద అనేటటువంటిది ఉంది. వ్యష్టిగా చూసినప్పుడు ఏంటి అనంటే నాకు ఇంత ధనం ఉంది, నీకు ఇంత ధనం ఉంది అనేటటువంటి ఆలోచన ఉంటుంది. నేను ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఏంటి అనేటటువంటిది అంతా కూడా ఉంటుంది. సమష్టిగా చూసినట్లయితే గనక ఏంటి? సమష్టిగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ దగ్గర ఎక్కువ ధనం ఉంది కాబట్టి ఏం చెయ్యాలి? వీళ్ళకి ట్యాక్స్ వేయాలి. అప్పుడేమవుతుంది? మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ సంపద అనేటటువంటిది. సో వ్యష్టిగా ఆలోచించేటటువంటి
వారికి, సమష్టిగా ఆలోచించేటటువంటి వారికి భేదం అనేటటువంటిది ఉంటుంది. సమష్టిగా ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో అప్పుడు పూర్తి స్థాయిలో ఫలితం అనేటటువంటిది మనం చూడగలుగుతాం. చిత్తశుద్ధి అనేటటువంటిది ఉన్నత స్థాయిలో పొందగలుగుతాం సమష్టిగా మనం ఆలోచించినప్పుడు. 10 మందికి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది మనం చేసేటటువంటి కార్యం. నేను అనేటటువంటి ఆలోచనని పూర్తిగా తొలగించేసి, ఇది 10 మందికి ఉపయోగపడుతుందా లేదా నేను చేస్తున్నటువంటిది అనేటటువంటి ఆలోచన మనలో కలిగినట్లయితే గనక ఈశ్వరత్వం అనేటటువంటిది మనలో సంభవిస్తుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.